హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. డిఎస్సి తెలంగాణలో అప్డేట్ అనేది రావడం జరిగింది. డిఎస్సి పైన తెలంగాణలో డిఎస్సి పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి ముఖ్యంగా బీసీ అభ్యర్థులకు బీసీ స్టడీ సర్కిల్ అనేది ఒక చక్కటి గుడ్ న్యూస్ అనేది చెప్పడం జరిగింది. ఉద్యోగార్థులకు బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో బుక్ ఫండ్తో పాటు స్టడీ మెటీరియల్ను ఖర్చును కూడా అందించినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 10,000 మందికి పైగా ఈ సహాయాన్ని అందించనున్నారు. ఇందులో 7,000 మంది ఎస్జిటి అభ్యర్థులకు, 3,000 మంది స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు అందజేయనున్నట్లు సమాచారం ఉంది. మరి చూసుకున్నట్టయితే ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ ఎంపికైన అభ్యర్థులకు 1,500 రూపాయల చొప్పున బుక్ ఫండ్ మరియు స్టడీ మెటీరియల్ ఖర్చును కూడా అందిస్తారు. ఈ సహాయం పొందాలనుకున్నటువంటి వారు తల్లిదండ్రుల యొక్క వార్షిక ఆదాయం అనేది 5 lakhsకి మించకూడదని కూడా వారు మెన్షన్ చేయడం జరిగింది. అకాడమిక్ మెరిట్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 5th ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని కూడా వారు చెప్పడం జరిగింది. అభ్యర్థులకు ఇంకేమైనా సందేహాలు ఉంటే ఇక్కడ ఫోన్ నెంబర్లు కూడా ఇవ్వడం జరిగింది. ఆ నెంబర్స్కి కాల్ చేయవచ్చని కూడా వారు మెన్షన్ చేయడం జరిగింది. ఇక ఆ నెంబర్లు చూసుకున్నట్టయితే 04024071178. మీకు మరొకసారి చెప్తున్నాను, 04024071178 అనే నెంబర్కు కాల్ చేయొచ్చు. అదేవిధంగా మరొక నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది, 04027077929. ఈ 2 నెంబర్లకు కాల్ చేసి మీకు ఏమైనా సందేహాలు ఉంటే వాటి గురించి తెలుసుకోవచ్చు అని కూడా వారు మెన్షన్ చేయడం జరిగింది. ఇక June 20 వరకు డిఎస్సి దరఖాస్తుకు ఛాన్స్ అనేది కూడా చెప్పడం జరిగింది. తెలంగాణలో ఇటీవల 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్సి 2024 నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి మనందరికీ తెలిసింది. అయితే ఈ డిఎస్సి ఆన్లైన్ అప్లికేషన్స్ ప్రాసెస్ అనేది March 4th వరకు ప్రారంభమైంది. మరి దీనిది April 2nd వరకు ఫీజు చెల్లించి April 3rd వరకు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించారు. అయితే తాజాగా టెట్ నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో ఈ డిఎస్సి దరఖాస్తు గడువును June 20 వరకు పొడిగించడం జరిగింది. సో ఇక దరఖాస్తు ఫీజు కింద అభ్యర్థులు 1,000 రూపాయలు కూడా చెల్లించాలి. గత నోటిఫికేషన్లో దరఖాస్తు చేసిన వాళ్ళు ఆయా పోస్టులకు మళ్ళీ కొత్తగా దరఖాస్తు సమర్పించాల్సిన అవసరం లేదని కూడా వారు మెన్షన్ చేయడం జరిగింది. ఇక గరిష్ట వయో పరిమితిని చూసుకున్నట్టయితే 46 సంవత్సరాల వరకు పెంచడం జరిగింది. అదనంగా పోస్టులను చేర్చడంతో దరఖాస్తుల సంఖ్య మరింత పెరుగుతుందని విద్యాశాఖ అధికారులు కూడా అంచనా వేస్తున్నట్లు సమాచారం అనేది అందుతుంది. ఫ్రెండ్స్, ఇక చూడండి, ఈ విధంగా మనకు డిఎస్సి యొక్క తాజా అప్డేట్ అనేది రావడం జరిగింది. మరి ఎవరైతే ఈ డిఎస్సికి ఇంకా అప్లై చేయలేదో వారు త్వరగా అప్లై చేసుకొని దీనికి ప్రిపేర్ అవ్వాల్సిందిగా మన ఛానల్ తరఫున మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఫ్రెండ్స్ దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత తాజా అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి. ఇక ఉంటానండి, నేను మీ వంకాల సతీష్ కుమార్. థ్యాంక్ యూ. జై హింద్.